మహిళా ఈఓడబ్ల్యూ, తర్వాత ఇందులో అందరం కలిసి అంటే జర్నలిస్టులు, తర్వాత సీనియరు ప్రొఫెసర్స్ అందరం కలిసి మాకేంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే వచ్చామండి. మాకు మహిళలు ప్రజా సంఘాలుగా మహిళా సమస్యలు ఏమన్నా ఉంటే మాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే మేము పట్టించుకుంటున్నాం కాబట్టి, అంటే మాకు సాధ్యమైనంత వరకు మాకు శక్తి వరకు మేము వాళ్ళని పట్టించుకుంటున్నాం కాబట్టి మాకు ఫోన్ చేస్తున్నాం. అట్లా సంధ్యకు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మా భర్తలను అరెస్ట్ చేసిండ్రు, మేము ప్రెగ్నెంట్, ఆమె ప్రెగ్నెంట్, మా భర్తను అరెస్ట్ చేసిండ్రు, తీవ్రంగా కొడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోండి అని ఆమె 3 రోజుల నుంచి మాకు చెప్తుంది. చెప్పినప్పుడు మేము జెన్యూన్గా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి కదండి. అందుకనే మేము ఏంటంటే చాలా ఇమ్మీడియట్గా రావడం జరిగింది వాళ్ళవి మొత్తం వినడానికే. మరి అట్లప్పుడు ఎందుకు ఆపాలి? ఏమైందని ఇక్కడ ఆపాలి? మేము చెప్తానే ఉన్నాము ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు మీరు రండి అని. అంటే వీళ్ళు ఏంటంటే పోలీసులు రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలను కలిపి చూస్తున్నారు. అది కాదు, ఇది రాజకీయం చేయాలని కాదు మా ఉద్దేశం. మేము ఏంటంటే ప్రజల సమస్యలు విని అది మళ్ళీ ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వం అంటే పోలీసులు కూడా ప్రభుత్వంలో భాగము, వాళ్ళకి చెప్పాలని మేము మా రిపోర్టు తీసుకొని వాళ్ళని కలవాలని అనుకున్నాం. మరి ఎందుకు ఆపుతున్నారు? ఒకప్పుడు మేమంతా ఏంటంటే ఈ బీఆర్ఎస్ పాలన సరిగ్గా లేదు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కొంతన్నా మార్పు ఉండాలనే దాంతో మా అందరినీ ఏంటంటే ప్రజా సంఘాలుగా టీపీజేఏసీగా ఏర్పడి మేము గ్రామాలన్నీ తిరిగినాం. ఇక్కడికి వచ్చినామండి, కొడంగల్కి వచ్చినాం, గ్రామాలు తిరిగినాం. మరి అప్పుడు ఎందుకు ఆటంకం చేయలేదు? అప్పుడు తన ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే తన తమ్ముడు తిరుపతి రెడ్డి ఇక్కడ పెడుతున్నాడు అనేక, ఒక ఫార్మాసిటీ పెడుతున్నాడు అనేక దాంతో తన కుటుంబానికి కాపాడుకోవడానికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. నీ కుటుంబం అయినా ఎవరైనా అందరు ఒక్కటే. అందుకని ప్రజలు ఫార్మాసిటీకి భూములు ఇవ్వడం లేదని ఇప్పుడు కూడా ఒక ఆయన ఫోన్ చేసిండు. ఆయన ఇక్కడికి వస్తా అన్నాడు. అంటే ప్రజలు ఇష్టపడడం లేదు. అటప్పుడు బలవంతంగా తీసుకోవద్దండి. దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఇచ్చిన వాళ్ళే తీసుకోవద్దండి, ఇయ్యని వాళ్ళే తీసుకోవద్దు. ఆ విషయం చెప్పడానికే మేము ఇంతమంది ఇక్కడికి వెళ్తున్నామండి. అందుకని మేము ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళే తీరుతాము. వాళ్ళేమో అరెస్ట్ చేస్తామంటున్నారు. మేమేంటంటే అరెస్ట్ చేయడానికి మేమేం నేరం చేయలేము. మేము నేరం చేసిన వాళ్ళమైతే అరెస్ట్ చేయాలి వాళ్ళు. అందుకని మేము ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకొని వెళ్తాం.